ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాదని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలో మంగళవారం రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక దేవీ చౌక్ సెంటర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికులకు అల్పాహార వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై కార్మికులకు అల్పాహారం అందజేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ సాధారణ ప్రజల పక్షాన ఆలోచించే నాయకుడిని, గొప్ప మానవతావాదిగా పేర్కొన్నారు. కార్మికుల కష్టాలు, వారి జీవనోపాధి పట్ల ఆయనకు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉందన్నారు. ఆ ఆలోచనతోనే జనసేన పార్టీ కార్యకర్తలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. వై శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సమర్థవంతమైనటువంటి నాయకత్వం ద్వారా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ సుపరిపాలన అందించే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ప్రాణాలకు సైతం తెగించి నిలబడ్డారన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ముందన్నడూ లేని విధంగా గ్రామ పరిపాలనకు జీవం పోసి పంచాయతీలకు నిధులు సమకూర్చి గ్రామ సభల ద్వారా స్థానిక సమస్యలు పరిష్కరించి గిన్నిస్ రికార్డు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కనీస సౌకర్యాలు లేని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి గిరిజనుల కోసం రోడ్లు వేయించారని గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తూ జనసేన పార్టీని క్రమశిక్షణతో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలతో పాటుగా స్వచ్ఛందంగా ప్రజలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. ఇది నాయకుడికి దక్కినటువంటి గొప్ప గౌరవంగా భావిస్తున్నారన్నారు. అనంతరం గోదావరి తీరాన ఉన్న శంకరమఠంలో వేద పండితుల ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. మంత్రోచ్చరణల నడుమ పండితులు పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వచనాలు అందించారు. ఆయన సహకారంతో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు మేలు జరగాలని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఈ కూటమి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు తలిచినట్లే క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడికక్కడ జన సైనికులు, తెలుగుదేశం, బీజేపీ ఎక్కడికక్కడ ఒక సఖ్యతతో ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ కూటమిని బలపరిచే కార్యక్రమాలే జరిగి తీరుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే ఆయనకి అసలైన వేడుకలు. ఆయన బాగుండాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, ఏదైతే ఉమ్మడి ప్రభుత్వాలు నడుస్తూ ఉందో ఈ ప్రభుత్వం స్థిరకాలం వర్ధిల్లాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాజమహేంద్రవరం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి విభాగంలో బెడ్లు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న ప్రసూతి స్త్రీలకు ఆహార పదార్థాలు అందజేశారు. మధ్యాహ్నం నందంగన్రాజ్ జంక్షన్ వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో జనసేన జిల్లా నగర కమిటీ నూతనంగా పదవులు పొందిన చైర్మన్లు, డైరెక్టర్లు, వీర మహిళలు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దివంగత మహానేత, ప్రీతం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు అంకితమైన జగనన్నకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి తిలక్ రోడ్లోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, నాయకులు డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుని చిరస్మరణీయుడు డాక్టర్ వైఎస్ఆర్ అని కీర్తించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ మాజీ అధ్యక్షులు తోట రామకృష్ణ, పెద్దేవం గ్రామ సర్పంచి, స్థానిక నాయకులు తదితరులు వైఎస్ఆర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అంటే యువజనులు, శ్రామికులు, రైతులు అన్నీ కలిగినటువంటి పేరు ఆయన. ఆ మహానుభావుడి యొక్క ఈ భూప్రపంచం ఉన్నంతకాలం కూడా ఆయన యొక్క పేరు నభోత నభవిష్యత్తు ఉండిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్.
ప్రజలకి, పేద ప్రజలందరికీ కూడా ప్రాణదానం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రైతు బాంధవుడుగా ఆయన పెట్టిన పథకాలే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏదో పేర్లు మార్చి పెడుతున్నారే తప్ప ఆయన చూపిన మార్గాన్ని అందరూ నడుస్తున్నారు. అదేవిధంగా ఆయన ఆదర్శాలని మనం అందరం కూడా మున్ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆశిస్తూ ధవళేశ్వరంలో గానగంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి ఎంపీ పురంధరేశ్వరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాకా సాంస్కృతిక సంస్థ రాజమహేంద్రవరం గోదావరి కల్చరల్ అసోసియేషన్ ధవళేశ్వరం సంయుక్త ఆధ్వర్యంలో ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కులో పద్మశ్రీ ఘంటసాల విగ్రహం పక్కనే ఏర్పాటు చేసిన ఎస్పీ బాలు నిలువెత్తు విగ్రహం మంగళవారం ఉదయం ఎంపీ పురంధరేశ్వరి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంప్రదాయ సంగీతంలో ప్రవేశం లేకపోయినా అత్యంత ప్రతిభతో కష్టతరమైన పాటలకు కూడా పాటకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని పేర్కొన్నారు. బాలుకి భారతరత్న ఇచ్చే కృషి చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఎంపీ పురంధరేశ్వరిని మెమోంటోతో, సాల్వాతో ప్రముఖ సినీ నటులు శుభలేఖ సుధాకర్, రాకా సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు, కార్యదర్శులు డాక్టర్ కంటే వీరన్న చౌదరి, జీవి రమణ సత్కరించారు. ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ కె గోపీనాథ్, వేగిశెట్టి కోదండరామయ్య, ఎర్రమూతి ధర్మరాజు, గాదిరాజు రామరాజు, రమేష్, ఎం ఏడుకొండలు, నాగభూషణం, శేషుకుమార్, సావడ శ్రీనివాసరెడ్డి, బొబ్బిలి శ్రీనివాసరావు, మోహన్ పబ్లికేషన్స్ అధినేత ఆకుల రామచంద్రరావు, బీజేపీ సీనియర్ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, రూరల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, అసెంబ్లీ కో కన్వీనర్ నాయి బ్రాహ్మణ, రాష్ట్ర డైరెక్టర్ యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. అద్భుతంగా గానం చేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రత్యేకించి ఊపిరి బిగించి వారు పాట పాడినటువంటి విధానం ఏదైతే ఉందో చాలామంది అనుకరించాలి అని చెప్పి భావించినా కూడా దాన్ని ఎవరూ కూడా అనుకరించలేనటువంటి నేపథ్యం. కనుక అటువంటి ఒక గొప్ప మహనీయుడికి, కళామ తల్లి ముద్దు బిడ్డకి ఈరోజు నివాళులు అర్పించడం అనేది అది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. రాజమండ్రి 23వ వార్డు నందివాడవారి వీధిలోని శ్రీ వజ్రగణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం 23వ వార్డు నందివాడవారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయ మందిరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పోసరపు వీరేంద్ర కుమార్ ఆశా దంపతులు, పుత్తూరి వెంకట సత్యనారాయణ సుమా దంపతులు, శ్రీనిధి భజన మండలిచే గానామృతం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ భజన కార్యక్రమం జరిగింది. తొలుత నాగుమల్లి గుప్తా, శిరీష దంపతులు, నాగమల్లి శ్రీనివాస్, హేమలత దంపతులు, విఎం రామ్మూర్తి, విజయలక్ష్మి దంపతులు నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ఏకాదశ హారతులు ఇచ్చిన అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పేరూరి మహేంద్రనాథ్, సరిదే ధన వెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరాం, విఠల్ మోరే, వాకచర్ల భరత్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జీఎస్టీ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వారు జీఎస్టీ చట్టంలో గల 4 స్లాబులకు గాను 2 స్లాబులకు కుదిస్తున్న సందర్భంగా జీఎస్టీలో పలు మార్పుల విషయమై ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ సమావేశానికి ఛాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా సభాధ్యక్షులు వహించారు. ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎస్ మాధవ, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధరేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు సోమవీర్రాజు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్తకుల సంక్షేమం కూడా దృష్టిలో పెట్టుకుని పాలనా సంస్కరణలు తీసుకువచ్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, ఛాంబర్ మాజీ అధ్యక్షులు బాలనాగ్ బలేష్ గుప్తా, బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, శ్రీ లక్ష్మీనారాయణ జవ్వార్, ప్రముఖ వ్యాపారవేత్త కంటిపూడి సర్వారాయుడు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ వైసీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో
ఘనంగా వైఎస్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మరువలేనివని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక వియ్యల్పురం మార్గాని ఎస్టేట్స్లో సిటీ వైసీపీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ చిత్రపటానికి రామచంద్రారెడ్డి, భరత్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్యం అందక ఇబ్బంది పడే పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారని అన్నారు. ఫలితంగా ఎంతోమంది పేదవాళ్లు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం చేయించుకోగలుగుతున్నారని ఆయన గుర్తు చేశారు. 108, 104 అంబులెన్సులు తీసుకువచ్చి రోడ్డు ప్రమాద బాధితులకు, ఆపదలో ఉన్న రోగులకు ఎంతో ఉపకారం చేశారని ఆయన అన్నారు. ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చి ఎన్నో వేల మంది ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడేలా చేశారని రామచంద్రారెడ్డి చెప్పారు. హామీలు అమలు విషయంలో వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. పాలన పక్కన పెట్టి విపక్ష నాయకులను వేధించడమే లక్ష్యంగా ప్రస్తుత అధికార పక్షం పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. వైసీపీ కార్యకర్తలు ఎక్కడా బెదరకుండా ప్రజల పక్షాన పోరాడాలని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ను అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. నిజంగా ప్రజలందరినీ మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా ఓట్లేసిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం అంటే ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చారు. అవేవి కూడా నెరవేర్చకుండా ఈరోజు వారు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ ఉన్నారంటే ఇంతకంటే ఈ రాష్ట్ర ప్రజలకు. మాజీ ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ సంక్షేమ పాలన ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. దానికి కొనసాగింపుగా జగన్ పాలన సాగిందన్నారు. చంద్రబాబు పాలనలో సంక్షేమం ఏ విధంగా ఉందో అందరికీ అర్థమైందని, ఓటు వేసి పొరపాటు చేశామన్న భావన ప్రజల్లో కనిపిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, తలారి వెంకట్రావు, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాన్ నాగేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీలు కతుక్కున్నారు. ఆయన తిరిగి వస్తే బాగుండు అని ప్రతిపక్షాలు కూడా కోరుకున్నాయి. మరి అలాంటి మహోన్నతమైన నేత రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు ఇవాళ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రియదర్శిని చెవిటి మూగా పిల్లల ఆశ్రమంలో విద్యార్థులకు పళ్లు పంపిణీ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా స్థానిక ప్రియదర్శిని చెవిటి మూగా పిల్లల ఆశ్రమంలో షేక్ బషీర్, షేక్ షబీర్, షేక్ గౌస్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేసి పిల్లలకు కేకులు, పండ్లు, స్వీట్లు, పుస్తకాలు, బాక్సులు, పెన్సిళ్లు, పెన్నులు, సబ్బులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు, నగర నాయకులు, యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన షేక్ బషీర్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి 10వ వార్డు చక్రధర హాస్పిటల్ పక్క వీధిలో విఎల్పురం గొయ్యి వద్ద దుర్గమ్మ అమ్మవారి ఆలయం దగ్గర సామాజిక పింఛన్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు. సామాజిక పెన్షన్లకు శ్రీకారం చుట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. 1984లో 30 రూపాయలతో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పెన్షన్లు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. 10వ వార్డు చక్రధర్ హాస్పిటల్, విఎల్పురం దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ 1989 నుంచి 1994 వరకు కాంగ్రెస్ పాలనలో పెన్షన్ పెంచలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2004లో
75 రూపాయలకు పెన్షన్ పెంచారని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో 125 రూపాయలు, ఆ తర్వాత 200 చేశారన్నారు. అయితే 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 2000 రూపాయలకు పెన్షన్ పెంచారని ఎమ్మెల్యే వాసు వివరించారు. 2019 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచి పెన్షన్ను 3000 చేస్తానని చెప్పి ఏడాదికి 200 రూపాయల చొప్పున పెంచారని తెలిపారు. అయితే పెన్షన్ను 4000 చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేశారని వివరించారు. రీవెరిఫికేషన్ పేరుతో పరిశీలించి సర్టిఫికెట్లు ఇస్తూ ఒకవేళ ఎక్కడైనా తేడా జరిగితే మళ్లీ అప్పీల్ చేసుకోమని ఆ అవకాశం కల్పించినటువంటి విషయం గుర్తుంచుకోవాలని కోరారు. సిటీ నియోజకవర్గంలో సుమారు 95 సచివాలయాల్లో 28,000 పెన్షన్లు, కేవలం 513 పెన్షన్లు అనర్హత కింద నోటీస్ ఇచ్చి అందులో 18 ఏళ్లలోపు వయసు గల వారి వికలాంగత్వం, మానసిక వైకల్యం తదితర అంశాలు గుర్తించి 135 మందికి నోటీసు ఉపసంహరించామని, మిగిలిన 376 మందికి అప్పీల్ చేయమని చెప్పామని ఎమ్మెల్యే వాసు వివరించారు. వెరిఫికేషన్ చేసి అర్హత గల ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందన్నారు. ఎవరికీ అన్యాయం జరగదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కూటమి నాయకులు వైశ్రేణు, చొప్పర్ల వీరభద్రరావు, వాసిరెడ్డి బాబీ, జామి సత్యనారాయణ, ఉప్పులూరు జానకిరామయ్య, బుడ్డిగ రవి, పంచకట్ల శివప్రసాద్, అప్పారావు, సచివాలయ సిబ్బంది, స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలుని మీరు అందరూ కూడా గుర్తించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చెప్తా ఉన్నాం. అర్హత కలిగిన వాళ్ళు ఎవ్వరికి కూడా పెన్షన్ తీయము. రీవెరిఫికేషన్ జరుగుతూ ఉంది. మేమే ప్రత్యక్షంగా అన్ని కూడా రివ్యూ చేస్తాం, చూస్తాం. అలాగే 18 ఏళ్లు దాటిన వాళ్ళు, ఏదైతే వికలాంగత్వం మరియు మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరికీ కూడా ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని రాజమండ్రి కోరుకొండ రోడ్డు జయకృష్ణపురంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. రాజమండ్రి కోరుకొండ రోడ్డులోని జయకృష్ణపురం వేలూరు వారి వీధిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏకదంత అసోసియేషన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి పేపర్ మిల్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా శారద, ఐఎన్టీయూసీ జిల్లా ప్రెసిడెంట్ జేటీ రామారావు, జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ శాఖ పుల్లారావు, జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బిల్డర్ బాబీ, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జాలా నటరాజ్, కడియం మండలం కేఎస్ఎన్ రాజు, యు సత్యబాబు తదితరులతో కలిసి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పేదవారికి రగ్గులు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పేదవారికి ఏ విధంగా సహాయం చేయవచ్చో నిరూపించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కీర్తించారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకం, ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఆ పథకాన్ని తొలగించలేనటువంటి పథకం ఈవేళ ఆయన పెట్టారు. ఈవేళ పూర్వం ఎవరికైనా డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ సర్జరీ చేయించుకోవాలి, ఏమైనా సర్జరీ చేయించుకోవాలంటే 2 లక్షలు 3 లక్షలు అవుతుంది, మన వల్ల కాదురా అని, సాగు ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూసేవారు. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకుని వైద్యం మన ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఉచిత మందులు కూడా పొంది. రాజమండ్రి ముమ్మిడివారి వీధిలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ముమ్మిడివారి వీధిలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు గణపతి మండపంలో బెజవాడ ట్రస్ట్ చైర్మన్ రంగారావు నాగలక్ష్మిల కుమారుడు బెజవాడ వెంకటకృష్ణ దుర్గాప్రసాద్, మాధురి, ప్రగడ యువరాజ్ కుమార్, పోసురత్నం దంపతులు పాల్గొని గణపతి పూజ నిర్వహించారు.
2000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రగాఢ బాబీ, బోరుగు రాజ్ కుమార్, బెజవాడ మణికంఠ, దీప్, నితిన్, రాజు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం కుటుంబాల కోరిక మేరకు ఉర్దూ ఉపాధ్యాయుల నియామానికి చర్యలు చేపట్టినట్లు మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ వెల్లడించారు. మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్తో కలిసి లక్షవారపేటలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ అప్పర్ ప్రైమరీ మున్సిపల్ స్కూల్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సందర్శించారు. మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ స్థానికుల అభిలాషకు అనుగుణంగా హైస్కూల్లో ఉర్దూ భాషలో బోధన అందించగల ఉపాధ్యాయులను నియమించాల్సినటువంటి అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అంశాన్ని తీసుకెళ్తామన్నారు. ఉర్దూ విద్య అభివృద్ధికి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో 12 ఉర్దూ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించినట్లుగా గుర్తు చేశారు. పరిస్థితులను బట్టి ఇంగ్లీష్ మీడియంలో బోధన కూడా అందుబాటులోకి తెచ్చి ఎలిమెంటరీ నుంచి జూనియర్ కళాశాలల వరకు ఉర్దూ నేర్చుకునే విద్యార్థుల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఒక తరగతిలో కనీసం 10 మంది విద్యార్థులు, పాఠశాలలో మొత్తం 40 మందికి పైగా విద్యార్థులు ఉన్న చోట ప్రత్యేక ఉర్దూ ఉపాధ్యాయుల నియామకం జరిగేలా చూస్తామన్నారు. ఇది ప్రభుత్వ పాలసీలో ఒక భాగంగా పేర్కొన్నారు. అలాగే ఉర్దూ విద్యార్థులను ప్రోత్సహించి వారికి ప్రత్యేకంగా గుర్తింపవడం, మాతృభాషలో బోధన అందించేటువంటి ఉపాధ్యాయుల నియామకం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో భాగంగా స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉర్దూ బోధన విషయంలో మైనార్టీల సమస్య తన దృష్టికి తీసుకొచ్చినందున ప్రభుత్వ పాలసీ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిల్లల యొక్క సంఖ్య పెరిగినప్పుడు పిల్లలకి టీచర్స్కి ఒక రేషియో అన్నది ప్రభుత్వం తీసుకుంది. ఒక 40 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండాలి అన్నది. ఆ రేషియో తగ్గట్లు మనం కూడా స్ట్రెంత్ పెంచాలన్నది ఆయన పిలుపు ఇవ్వడం, మరి మైనారిటీ పెద్దలందరూ కూడా బాధ్యత తీసుకుంటారని వాగ్దానం కూడా చేయడం జరిగింది. ఏదేమైనా ఈ నగరంలో అభివృద్ధిలోని ఎప్పుడూ కూడా అంతర్భాగం మా మైనారిటీ పెద్దలు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరికీ ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత శాసనసభ్యుడిగా నా వంతైతే ప్రభుత్వ పరంగా కూడా ఎప్పుడు కూడా అదే ఆలోచనతో ఇక్కడ ప్రభుత్వం నెలకొల్పే మరి గుర్తించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వారి మనోభావాల ప్రకారంగా ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు, కొద్దిగా ఉర్దూలో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉర్దూ తెలిసిన టీచర్లు ఉంటే బాగుంటుందని అంటున్నారు. అది కూడా పరిగణలో తీసుకొని డిఈఓ గారు ఇక్కడ ఉన్నారు, ఎమ్మెల్యే గారితో మరి మాట్లాడి ఆ ఉర్దూ చెప్పే అవకాశం ఉండే మరి ఉర్దూ టీచర్ని కూడా, ఉర్దూ తెలిసిన టీచర్ని కూడా ఇక్కడ అపాయింట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. రాజమండ్రి తాడితోట శారదా నగర్లో శ్రీ లంబోదర యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. తాడితోట శారదా నగర్లో లంబోదర యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రాథమిక హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి సహకారంతో గణేష్ ఉత్సవాల్లో భాగంగా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. చెల్లిబోయిన మూర్తి సౌజన్యంతో పుస్తకాలు పంపిణీ చేశారు. పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో వారికి వివిధ పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు అందించారు. దీపోత్సవంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించడం జరిగింది. ప్రత్యూష, ఝాన్సీ రాణి, లంబోదర యూత్ సభ్యులు ఎన్ హేమంత్, ఉదయ్ కిరణ్, భాను, మిల్టన్ శేఖర్ తదితరులు మాట్లాడుతూ చెల్లిపోయిన మూర్తి సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అభినందనలు తెలిపారు. మా మహిళా మండలందరూ కలిపి ఈ రోజున దీపాలంకరణ చేయడం జరిగింది. వాళ్ళందరికీ వినాయక చవితి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రి కోటగుమ్మం జంక్షన్లో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పలువురు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దివంగత నేత ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ఘన నివాళులర్పించారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా రాజమహేంద్రంలోని కోటగుమ్మం జంక్షన్లో నెలకొల్పిన డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కోటగుమ్మం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమానికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, స్థానిక నాయకులు, ఇన్ఛార్జీలు, విగ్రహ ఏర్పాటు కమిటీ నాయకులు జానీ, శ్రీనివాస్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్పాహారాన్ని పంపిణీ చేశారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ మాజీ అధ్యక్షులు తోట రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలు, చేసిన రాష్ట్ర అభివృద్ధి, ఆశయాలు, ఆయన పాలన గురించి ప్రజలకు వివరించారు. భగవంతుడు ఏంటంటే మన రాష్ట్ర దురదృష్టం, ఆయన బతుకుంటే ఈ రాష్ట్రంలో ఇంకొక మరింత స్పీడ్గా వెళ్ళను. అటువంటిది కారణ జన్మలు కొందరే పుడతారు, అందులో వైఎస్ఆర్ ఒకరు. ఇవాళ బహుశా ఆయన పేరులోనే ఉంది, యువజనులు, శ్రామికులు, రైతులు. వైఎస్ఆర్ అంటేనే అన్నీ కలగలిపినటువంటి వ్యక్తి డాక్టర్. ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగాలను కల్పించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మన మధ్యన లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మనం ఎప్పుడూ కూడా ఆయన ఆశయాల్ని తీసుకెళ్లాల్సిన. రాజమండ్రి సత్యనారాయణపురంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రరావు సత్యనారాయణపురంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులచే గణపతి పూజ, సరస్వతి పూజ కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. ఈ సరస్వతి పూజా కార్యక్రమానికి పృథ్వీ చౌదరి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమం శ్రీ లక్ష్మీ గణపతి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రాజమండ్రి కోటిలింగాలపేట పందిరి మహదేవుని సత్రం వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం కోటిలింగాలపేట పందిరి మహాదేవుని సత్రం వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలను గణపతి నవరాత్రి కమిటీ కుర్రాళ్ల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అఖండ దీపారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందివాడ దినేష్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వరప్రసాద్, వెంకటేష్, లక్ష్మణ్, నాని, జయరాజ్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. విచ్చేసిన వారికి సత్కరించారు. రాజమండ్రి దేవీ చౌక్ పెద్ద వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం దేవి చౌక్ పెద్ద వీధిలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భరతనాట్యం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కమిటీ వారు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కాతేరు అంగన్వాడీ సెంటర్ను సిడిపిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌరీ పరిశీలన చేశారు.
కాతేరులో 2వ అంగన్వాడీ సెంటర్ను సిడిపిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌరీ మంగళవారం దర్శించారు. ముందుగా పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా స్టేట్ నాయి బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు ఆమెను కలుసుకుని కొత్త బాలిక సంరక్షణ పథకం 2005లో ఇప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 ఆడపిల్లలకు 60,000 రూపాయలు, 1 ఆడపిల్లకు ₹1,00,000 డిపాజిట్ చేసి 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వస్తాయని చెప్పారని ప్రస్తావించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఐసి బాండ్లు మెచ్యూరిటీ సమయం దాటిపోయిన 2 ఏళ్లవుతున్నా ఎలాంటి డబ్బులు అందలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సిడిపిఓ గౌరీ తెలిపారు. అంగన్వాడీ సూపర్వైజర్ సింహాచలం, టీచర్ సరస్వతి, ఆయా పూర్ణిమ, బలగం కిరణ్, కండెల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. డిస్ట్రిక్ట్ వాసవి జోన్ సమావేశాన్ని లక్ష్మీ రావుస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎన్ డైమండ్, స్టార్ కేసీజీఎఫ్ సిగాకొల్లి కరుణ్ కుమార్ విచ్చేశారు. ఈ జోన్ సోషల్కి అబ్జర్వర్గా ఐపీసీ ఆపరేటర్ విఎన్ బొండా రవికుమార్ హాజరయ్యారు. శారీ హౌస్, సిల్వర్ హౌస్, లక్కీ డిప్పులు, మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఫాస్ట్ గవర్నర్ బాలనాగ కాశీ విశ్వేశ్వరరావు, డాక్టర్ ఇడిమిశెట్టి జ్యోతిర్మయి తదితరులు సత్కరించారు. గ్రంథి వసంతలక్ష్మి, ఎండూరి రాఘవ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఇక్కడ పునాది, అందులో నాకు కూడా అదృష్టంగా భావిస్తాను. ఈ జోన్ సోషల్ సందర్భంగా మా పిఎస్టీలందరికీ తగు రీతి మిమ్మల్ని సత్కరించుకోవడం నా కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మీ కోసం సకుటుంబ సపరివారంగా ఎంజాయ్ చేస్తూ జరిపించేదే ఈ జోన్ సోషల్ అండి. ఈ రోజున ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి నాగసాయి లక్ష్మి గారి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై వాసవి, జై జయ వాసవి. బి కరుణ కుమార్ సిగాకొల్లి, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్, మల్టిపుల్ వాసవి. రాజమండ్రి సీతంపేట పాత పోస్టాఫీస్ వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సీతంపేట పాత పోస్టాఫీస్ వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారు 3,000 మంది భక్తులకు ఇచ్చేసి గణపతి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం శివ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి గణపతిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కడియం దేవీ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకుని కడియం దేవీ సెంటర్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడియం మండలం అధ్యక్షులు సతీష్ చంద్ర స్టాలిన్ పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు రోగులకు రొట్టెలు, పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గిరిజాల బాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీ రియంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలతో బడిగీడు పిల్లల నుండి పండు ముసలివారి వరకు సంక్షేమ సారథిగా పేదల ఎదుగుదలకు బాటలు వేసిన మహనీయుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని. వారు భౌతికంగా మనకు దూరంగా ఉన్న వారి పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ చిరునవ్వులతో ఎప్పటికీ కలకాలం నిలిచి ఉంటారని, తండ్రి బాటలో తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తండ్రి ఆశయ సాధనకు నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ రాష్ట్ర విభాగం కార్యదర్శి
తిరుమలశెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దాసరి శేషగిరి, ఎంపీటీసీ సభ్యులు ఆకుల సుధాకర్, బట్టు చిన్ని, పార్టీ నాయకులు కుసునూరి బాబులు, సాకా సతీష్, ఆరెట్టి వెంకట్రావు, లావేటి రమేష్, దొడ్డా బుజ్జి, చిట్టూరు ఏడుకొండలు, బండారు శ్రీనివాస్, పొన్నమరాజు వీర్రాజు, దాసరి నాగేంద్ర, కలవ వెంకన్న, గుత్తుల రమేష్, నాగిరెడ్డి మోహన్, సాకా కిరణ్, పూడి వీరబ్రహ్మం, దంగుడు బియ్యం సుబ్బారావు, బిల్లా గుర్తి, ముత్యాలరావు, చిలుకూరి రామకృష్ణ, ఎస్ వీరనాగు, కొమ్మ సత్తయ్య, బత్తిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి మాత్రమే ఆలోచనతో ప్రతి ఒక్కరికి వైద్యాన్ని గుడ్డ కల్పించిన ఆ మహానుభావుడి యొక్క 16వ వర్ధంతి ధర్నావళి పిలుచుకుంటూ మన వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి రాజమండ్రి బీవీ సమితి ఆధ్వర్యంలో CGTM ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన క్రీడా దినోత్సవానికి మంచి స్పందన లభించింది. రాజమహేంద్రవరం బీవీ సమితి ఆధ్వర్యంలో CGTM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో క్రీడా దినోత్సవం జరిగింది. ఇందులో బీవీ సమితి పాలకవర్గం వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకటరాజు, సెక్రటరీ ఎన్ చంద్రశేఖర్, కరస్పాండెంట్ ఎన్ రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ CH నారాయణరావు, ట్రెజరర్ MVGK మూర్తి, సభ్యులు కె వెంకటేశ్వరరావు, ఎస్ రామ్మూర్తి, BVM HMM శ్రీనివాసరావు, CGTM HM లిడియా గ్రేస్ పాల్గొన్నారు. BVM అండ్ CGTM క్రీడాకారులందరూ మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. సెక్రటరీ క్రీడా జ్యోతిని వెలిగించి ఆటలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దృఢత్వాన్ని విద్యార్థులు కలిగి ఉంటారని, అలాగే క్రమశిక్షణ, జట్టు భావాలను పెంపొందించుకుంటారని, BVM అండ్ CGTM పిల్లలు ఖోఖో, క్రికెట్ ఆటల్లో తమ క్రీడా స్ఫూర్తిని చాటారు. ఈ కార్యక్రమంలో PETలు ఎంపైర్లుగా వ్యవహరించారు. కోలమూరు గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో గౌడ సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా నిర్వహించి 5వ రోజు స్వామివారిని నిమజ్జనం చేసి 6వ రోజు ఉదయం భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోలమూరు గ్రామ పెద్దలు బాలిన అరవరాజు ముఖ్య అతిథిగా పాల్గొని అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్న కమిటీ సభ్యులను పెద్దల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాకా జనార్దన్ రావు, అంగర శ్రీను, BVV రావు, మట్టబోసి బాబు, మట్ట బాలాజీ, ఏనుగంటి నాని, మేడ బాబి, బాబిరాజు, ఉదయ్ సురేష్, గండెపల్లి రాము పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. చిరు చరణ్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. చిరు చరణ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక జక్కంపూడి బ్లడ్ బ్యాంకులో దీనికి ముఖ్య అతిథిగా కొత్తపేట రాజా విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో శ్రీకాంత్, తరుణ్, యేసు, అభి, కిషోర్, బాబీ, ప్రసాద్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. మరి చిరంజీవి గారిని ఇన్స్పైర్గా తీసుకొని ఈ రక్తదానాలకి ప్రతి అభిమాని, ఈ అభిమానులే కాదు ప్రతి ఫ్యాన్స్ కూడా
చాలా చక్కగా మరి యువత అంతా కూడా ముందుకొచ్చి ఇటువంటి రక్తదాన సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని చెప్పి ఈ సభముఖంగా తెలియపరుస్తూ ఇటువంటి పుట్టినరోజులు నిన్ను నూరేళ్ళు జరుపుకోవాలని మా హీరో మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్స్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ తూర్పుగోదావరి జిల్లా సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జిగా వెలుగురి రవికుమార్ నియమితులయ్యారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ రాజ్ వెల్లడించారు. డివిజన్ కోఆర్డినేటర్ల నియామకం జరిగిందని చెప్పారు. రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ ఇన్ఛార్జిగా పోతుల వెంకటేష్ నియమితులయ్యారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.